హరిహర మోహన పుత్రుడు అమర వంద్యుడు ఘనుడు రాజరాజ చోళుని ఇంట రాజిల్లే మణిధరుడు పులిపాలకై అడవికి వెళ్ళి పులినే తెచ్చిన వీరుడు మణికంఠుని మహిమలే భువికి వెలుగుల తోరణం భస్మాసుర సంహార వేళ హరిహర సంగమ రూపమై భూలోక పాలనకై అవతరించెను పందళవాసుడు రాజ్యం కోసం కాదు ధర్మ రక్షణే లక్ష్యముగా అస్త్రశస్త్ర విద్యలన్నీ అభ్యసించెను మా తండ్రి ధర్మానికి ధైర్యమై నిలిచి శాశ్వధర్మ శాస్త్రమైనావు అష్టైశ్వర్యాల రాజసమున్నా ఆడంబరం లేని యోగివి నీవు కన్న తల్లి కపట నాటకము కరుణతో భరించిన దైవమా ప్రాణాలని తృణప్రాయముగా ఎంచి కారడవులకు కదిలినావు అమ్మ రోగం కుదుర్చుటకై ఆది పరాశక్తి తోడుగా పులిపాలే కాదు ఇక పులివాహనుడివై వచ్చినావు మాతృత్వపు విలువను చాటుతూ మహిమలు ఎన్నో చూపినావు మమతల కోవెలగా మారి భక్తుల గుండెల్లో కొలువైనావు పరిషడ్వర్గాలనే ఎనిమిది మెట్లు దాటితేనే నీవన్నావు ఒక్కొక్క పడిలోన దాగి ఉన్న పరమార్థాన్ని తెలిపినావు నారికేల వృక్షంలా బయట కఠినములోన అమృత హృదయము సాధనతో నిశ్చల మనసుంటే శని బాధలన్నీ హరిస్తావన్నావు నీలో నిన్నే చూసుకోమంటూ తత్వమసి సత్యం చాటగా శరణు ఘోషతో శబరిమల కైలాస వైకుంఠమై మెరిసింది హరిహర మోహన పుత్రుడు అమరంద్యుడు ఘనుడు పులిపాలకై వెళ్ళి పులినే తెచ్చిన వీరుడు మణికంఠుని మహిమలే లోక